హలో గైస్, ఈ రోజు చాలా స్పెషల్ డే. బట్ ఈ రోజు మీలో ఎంతమంది తెలుసో నాకు తెలియదు. ఈ రోజు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్డే. మన దేశానికి రియల్ గా ఫ్రీడమ్ తెచ్చిన రియల్ ఫ్రీడమ్ ఫైటర్ అయినా. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, రియల్ ఫ్రీడమ్ ఫైటర్ అయినా. మనలో చాలా మంది మనకి ఫ్రీడమ్ వచ్చింది గాంధీ గారు నాన్ వైలెన్స్ వల్ల అనుకుంటారు. బట్ మనకి నిజంగా ఫ్రీడమ్ వచ్చింది సుభాష్ చంద్రబోస్ గారు వైలెన్స్ వల్లే. ఇది నాకు నేను అంటున్న మాటలు కాదు. మీరు హిస్టరీని కొంచెం డీప్ గా ఫాలో అయ్యి ఉంటే, లేదా మీలో ఎవరైనా ఫాలో అయిన వాళ్ళని అడిగినా సరే చెప్పేస్తారు మనకి ఫ్రీడమ్ తెచ్చింది ఎవరు అని చెప్పేసి. అప్పట్లో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయిన అట్లే అంటారు, సుభాష్ చంద్రబోస్ గారు బిల్డ్ చేసిన ఆర్మీని తట్టుకోలేకపోయాని చెప్పేసి. ఆజాద్ హింద్ ఫోర్స్, ఇది మీలో ఎంతమంది తెలుసో లేదో నాకు తెలియదు. అలాంటి గొప్ప ఆర్మీని క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తి ఆయన స్టార్ట్ చేసిన ఒక మూమెంట్, ఆయన పిలిచిన ఒక పిలుపు, మీరు నాకు బ్లడ్ ఇవ్వండి నేను ఈ దేశానికి ఫ్రీడమ్ ఇస్తాను అని చెప్పిన ఒక్క మాటకి కొన్ని లక్షల మంది భారతీయులు ఆయన వెనకాల ప్రాణాలు ఇచ్చేశారు ఫ్రీడమ్ కోసం. 1942లో ఆయన హిట్లర్ కలిసినప్పుడు నా ఇండిపెండెన్స్ కోసం నాకు ఆర్మీ కావాలి, సపోర్ట్ కావాలని హిట్లర్ అడిగితే అంటాడు, మీకు ఆర్మీని ఇస్తాను, ఇండిపెండెన్స్ తేడానికి సపోర్ట్ ఇస్తాను, కానీ మీకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ మా ఆర్మీలో కొంచెం జాయిన్ అయిపోవాలంటే వెంటనే సుభాష్ చంద్రబోస్ గారు వచ్చి జాయిన్ అయిపోతాను అంటారు. హిట్లర్ కి ఫ్యూజ్ అవుట్ అయిపోయి అడుగుతాడు, అదేంటి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నువ్వు రూల్ చేయవా నీ కంట్రీని అంటే. సుభాష్ చంద్రబోస్ గారు అన్న మాట అంటే తెలుసా, నా దేశానికి ఇండిపెండెన్స్ రావడం ముఖ్యం కానీ నేను రూల్ చేయడం ముఖ్యం కాదు అని చెప్పి. అది ఆయనకున్న దేశభక్తి. బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు, మాకు సుభాష్ చంద్రబోస్ ఇచ్చండి మీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తామని చెప్పేసి. అది సుభాష్ చంద్రబోస్ గారు వాళ్ళు క్రియేట్ చేసిన భయం. 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఇప్పటికే ఇండియా ఇండిపెండెన్స్ కోసం బేపసమైన ఫైట్ చేస్తుంది. ఆజాద్ హింద్ ఫోర్స్ మూవ్మెంట్ తట్టుకోలేకపోయారు బ్రిటిషర్స్. 1945లో ఆల్రెడీ దెబ్బతిన్నాం, ఇప్పుడు ఈ మూవ్మెంట్ కూడా తట్టుకోలేకపోతామని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ గారికి భయపడి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆజాద్ హింద్ ఫోర్స్ మూవ్మెంట్ తట్టుకోలేక వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు. సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన మాటకి కొన్ని లక్షల మంది ఇండియన్స్ బ్రిటిషర్స్ ని చంపేస్తూ చచ్చిపోతుంటే ఆ మూవ్మెంట్ కి తట్టుకోలేక వెళ్ళిపోయారు బ్రిటిషర్స్. ఇవే మాటలు అప్పట్లో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అట్లీ కూడా అంటారు, సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫోర్స్ తట్టుకోలేక ఇచ్చేసాం మేము ఫ్రీడమ్ అని చెప్పి. అలాంటిది ఆయన దేశం కోసం అంత త్యాగం చేసినా సరే అంతకాలంలో ఆయన ఐడెంటిటీ మార్చుకుని బతకాల్సి వచ్చింది. ఆయన 1947లో మనకి ఫ్రీడమ్ వస్తే 1980s వరకు కూడా ఆయన ఫ్యామిలీ నిఘా పెట్టి ఉంచారు. ఇలాంటి ఎన్నో రహస్యాలు, ఎన్నో నిజాలు ఆయన గురించి మనకు తెలియదు. ఇవేవి హిస్టరీ బుక్స్ లో కూడా మెన్షన్ చేయరు. అలాంటి మహానుభావుడు పుట్టిన రోజు ఇది. పబ్లిక్ హాలిడే పక్కన పెడితే ఆయన పుట్టినరోజుని కూడా చాలా మంది తెలియదు మనలో. అదే చాలా బాధాకరంగా ఉంటుంది. మన మట్టి కోసం, మన నేల కోసం ప్రాణాలు అర్పించేసిన వ్యక్తి ఆయన. సో మీలో ఆయన గురించి ఎంతమంది తెలుసో కింద కామెంట్స్ లో చేయండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.